మన వైజాగ్లోని కైలాసగిరి కొండపైనండి వ్యూ చూడండి. చూడటానికి ఎంత బాగుందో చూడండి అండి. మా బొడ్డ చూడండి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. నేనే రారా ఏం కాదు అని చెప్పి 4 గొట్టాలు చేతిలో పెట్టి తీసుకెళ్ళాను చూడటాకని. వ్యూ బాగుందండి, నిజంగా సూపర్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఈ కైలాసగిరి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడ అది ఏ బీచ్ అబ్బా గుర్తురాట్లా, రిషికొండ బీచ్కి వెళ్ళామండి. చూసిన తర్వాత రిషికొండ బీచ్ కూడా అయితే అక్కడైతే 2 days తిరిగాము, బాగుంది. ఇది మొత్తం కైలాసగిరి వ్యూ అయితే పైకి వెళ్ళి చూస్తే నిజంగా చాలా బాగుందండి, ప్రశాంతంగా అనిపించింది. ఇంకోండి ఇక బీచ్లోకి చేరాము. ఇక్కడ చూడండి మా పిల్లలు ఇసుక కనపడితే చాలు ఎంజాయ్ చేసేస్తారు. అయ్యో ఆడుకునే గురుగులు అంట అక్కడ, అవి కొనిమని ఏడ్చారు. సర్లే వాళ్ళు ఏడుపు భరించలేక కొనిచ్చాం, అవి పట్టుకొని ఆడుతున్నారు. ఆ తర్వాత ఇదిగో మా పెద్దది బీచ్కి వచ్చింది, నడుస్తూ చూడండి యాక్టింగ్ చేస్తుంది, బాగుంది. ఆ తర్వాత అటు ఏదో బోట్ వెళ్తుంటే ఆ బోట్ ఎక్కుదాం అన్నారు. సర్లే బోట్ ఎక్కుదాం కదా అని తీసుకొని వెళ్ళాము. ఇదిగోండి మా పెద్దది నేను నడుచుకుంటూ వెళ్తాం బోట్ దగ్గరికి. బోట్ దగ్గరికి కాదు, బోటు దగ్గర టికెట్స్ తీసుకునే ప్లేస్ అనమాట అది. అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. ఇంకోండి వెళ్తున్నాము, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. బాగుంది బీచ్, చక్కగా లైట్గా వర్షం పడటం తగ్గటం, క్లైమేట్ చాలా బాగుందండి. రిషికొండ దగ్గర అయితే ఎంజాయ్ చేసే విధంగా ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళాము, వెళ్ళి టికెట్స్ తీసుకొని పెద్దవాళ్ళకి 250 అని చెప్పారు. పిల్లల్ని అలౌ చేయమన్నారు, కాకపోతే మేము పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము, మేము పట్టుకుంటాంలే అని చెప్పాము. అవి టికెట్స్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకొని వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కాల్ చేసి పిల్లల్ని అలౌ చేయొద్దన్నారు. సర్లే ఈసారికి మేము చూసుకుంటాం, పిల్లల్ని గట్టిగా పట్టుకుంటామని చెప్తే సర్లే అని చెప్పి ఒప్పుకున్నారు. ఇదిగోండి రెడీ అయ్యాము ఇంకా బోట్ ఎక్కటానికి. పెద్ద ఏదో ధైర్యవంతుల్లా రెడీ అయ్యాము. ఇక బోట్ ఎక్కిన తర్వాత చూడండి, ఎక్కేటప్పుడేమో ఇంకో 200 ఎక్స్ట్రా ఇస్తాం ముందుకు తీసుకెళ్ళమన్నాం. ఎక్కిన తర్వాత తడిసిపోయింది.